నాకు తెలుసు మమ్మీ, ఇలాంటి జరిగితే మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు. కానీ నేను ఎటువంటి పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వచ్చిందో దయచేసి అర్థం చేసుకో. శ్యామ వాళ్ళ తమ్ముడి కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు. ఆ పరిస్థితిలో డబ్బులు తెమ్మని అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తే అంత కేర్లెస్గా బిహేవ్ చేస్తే ఎలా? అదే ఆపరేషన్ మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చేయాల్సి వస్తే అంత కేర్లెస్గా బిహేవ్ చేస్తామా? మన ఇంట్లో వాళ్ళదే ప్రాణమా? వాళ్ళ ఇంట్లో వాళ్ళది ప్రాణం కాదా? చూడు మమ్మీ, డబ్బు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా నేను ఫీల్ అవను. ప్రాణం విషయంలో అన్నయ్య నిర్లక్ష్యం చేశాడు. అదే నేను తట్టుకోలేకపోయాను. అంటే మీ అన్నయ్య కావాలనే అంత నిర్లక్ష్యంగా ఉన్నాడంటావా? శ్యామ వాళ్ళ తమ్ముడికి ఆపరేషన్ జరగకూడదనే కుళ్ళుతోటే అలా చేశాడంటావా అని నేను అన్నానా? అన్నయ్య కావాలని చేయకపోయినా చేసిన దానివల్ల ఇబ్బంది పడ్డాం కదా, టెన్షన్ పడ్డాం కదా. చెమండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా ఆ విషయం వదిలేయండి. ఏంటి వదిలేసేది? చెయ్యాల్సిందంతా చేసి అఖిల్ చేత మా ఆయన్ని అనిపించాల్సిన మాటలన్నీ అనిపించి ఇప్పుడు ఇలా వదిలేయండి వదిలేయండి అంటే పెద్ద తెలివితేటలు అనుకుంటున్నావా? వదినా 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 జరిగిన దాంట్లో శ్యామ తప్పేం లేదు. శ్యామ చెప్తే నేను అలా మాట్లాడలేదు. ఈ విషయంలో అనవసరంగా శ్యామాని తిట్టకూడదు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడైనా సరే, ఇంకెవరైనా సరే అనవసరంగా శ్యామాని మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోను. చూసావా? నీ వల్ల ఎంత జరిగిందో చూసావా? అఖిల్ ఏనాడన్నా వాళ్ళ అన్నయ్యలతో ఇలా మాట్లాడా? అఖిల్ ఏనాడన్నా అత్తయ్య గారితో ఇలా మాట్లాడా? కేవలం నీ వల్ల ఇంత అయింది. చూడు అత్తయ్య, చూడు ఎంత బాధపడుతున్నారో చూడు. క్షమించండి అత్తయ్య గారు, ఇలా జరిగినందుకు నన్ను క్షమించండి. ఇదంతా నా వల్లే జరిగింది అంటున్నారు కాబట్టి, ఇదంతా నా తప్పే అంటున్నారు కాబట్టి నా తప్పును నేనే సరిదిద్దుకుంటాను. ఈ విషయాన్ని మామయ్య గారి దగ్గరికి పోనివ్వకుండా అన్నదమ్ముల మధ్య గొడవను సమస్య పోయేలా నేనే చేస్తాను. నేనే వెళ్ళి అరుణ్ బాబు గారితో మాట్లాడతాను. అమ్మో, ఇది అసాధ్యురాలే. వెళ్ళిందంటే అరుణ్ని కన్విన్స్ చేసినా చేస్తుంది. నేను కష్టపడి చేసిన ప్రయత్నం మొత్తం వృధా అయిపోతుంది. దీన్ని వెళ్ళనివ్వద్దు. ఏంటి? అరుణ్ బాబు గారితో నువ్వు మాట్లాడతావా? జరిగిన అవమానం తట్టుకోలేక ఆయన రూమ్ లోకి వెళ్లి తలుపులేసుకొని అక్కడ కూర్చున్నాడు. నేను పిలిచినా, అత్తయ్య గారు పిలిచినా తలుపులు తీయలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పిలిస్తే తలుపులు తీస్తాడనుకుంటున్నావా? నీతో మాట్లాడతాడనుకుంటున్నావా? నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత అంతా ఆ కన్నయ్య దయ.
బావగారు, బావగారు, ఎవరు? నేను బావగారు. ఏం కావాలి? మీతో మాట్లాడాలి బావగారు. మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నిజమే బావగారు, మీ తమ్ముడు గారు మీతో అలా మాట్లాడినందుకు మాతో మాట్లాడాల్సిన అవసరం మీకుండదు. కానీ మీతో మాట్లాడాల్సిన అవసరం మాకు మాత్రం ఉంది బావగారు. ముఖ్యంగా నాకుంది. మీ అన్నదమ్ముల మధ్య ఇలాంటి పరిస్థితి రావడానికి ఒక రకంగా నేనే కారణం. మా తమ్ముడికి అలా జరుగుండకపోతే మీ తమ్ముడు మీతో అలా మాట్లాడుండేవారే కాదు. నా వల్ల వచ్చిన సమస్యని నేనే పరిష్కరించుకోవడం నా బాధ్యత కదా బావగారు. దయచేసి ఒక్కసారి తలుపు తెరిచి నాతో మాట్లాడుంటారు. ఆయన తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడుగుతాను. అయ్యో, ఇదేంటమ్మా కాళ్ళు పట్టుకుంటావేంటి? పైకిలే. తప్పేముంది బావగారు? మా అన్నయ్య విషయంలో నేనేమైనా తప్పు చేసుంటే ఇలా మా అన్నయ్య కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడిగినా ఏంటి? నువ్వు కాళ్ళు పట్టుకోవాల్సినంత తప్పేం చేయలేదమ్మా. ముందు పైకిలే. ఎప్పుడు నాతో అలా మాట్లాడని వాడు ఈరోజు అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయానమ్మా. అది గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తుంది. ఎప్పుడూ మీతో అలా మాట్లాడని ఆయన ఇవాళ ఏదో అలా మాట్లాడేశాడని మీరు క్షమించేస్తే మీకు ఆ బాధ ఉండదు కదా బావగారు. పెద్దవాళ్ళకి పెద్ద మనసే ఉంటుంది, మాలాంటి చిన్నవాళ్ళని క్షమించే మనసే ఉంటుంది. నిజమే, ఉంటుంది. కానీ పెద్దవాళ్ల విషయంలో అలా మాట తూలినవాడు తను తొందరపడి మాట తూలానే అని పశ్చాత్తాపడితే అప్పుడు క్షమిస్తారు పెద్దవాళ్ళు. వస్తుంది బావగారు. మీ తమ్ముడు అలా పశ్చాత్తాపడే రోజు తప్పకుండా వస్తుంది. జరిగింది పూర్తిగా ఆయనకి అర్థమైతే తప్పకుండా ఆయన పశ్చాత్తాపడతారు. ఇంతకీ అసలేం జరిగింది బావగారు? ఆ డబ్బు ఎలా పోయింది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. జాగ్రత్తగానే డబ్బు తీసుకుని నేను హాస్పిటల్కి వచ్చాను. కానీ హాస్పిటల్కి వచ్చాక ఓ నర్సు నాకు డాష్ ఇచ్చిందమ్మా. నా అనుమానం ఆ నర్సు డాష్ ఇచ్చినప్పుడే డబ్బు మిస్ అయి ఉండాలి. నర్సా? బావగారు, ఏం జరిగింది ఏంటి అనేది నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. నాకొక్క రోజు గడువివ్వండి. మీ అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ సమస్య పోయేలా నేను చేస్తాను. లుక్ మిస్టర్ అఖిల్, నౌ ఈజ్ ఆల్ రైట్. ఇక మీరు హ్యాపీగా బాబుని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను. ఇంటికి వెళ్ళాక కూడా ఒక 10 days వాటిని వాడాలి. అవి ఎలా వాడాలి ఏంటనేది మా సిస్టర్ చెప్తుంది. ఓకే డాక్టర్. బాబు, చావు బతుకుల్లో ఉన్న నా బిడ్డను బ్రతికించి ప్రాణాలతో ఇంటికి పంపిస్తున్నారు.
నిజంగా మీరు దేవుడు బాబు. పెద్దవాళ్ళు మీరు దండం పెడతారేంటండి? నా డ్యూటీ నేను చేశాను అంతే. లేదండి, మీరు చాలా చేశారు. మమ్మల్ని మీరు గుర్తుపట్టి మా అల్లుడు గారికి ఫోన్ చేసి పిలిపించకపోతే పరిస్థితి వేరే రకంగా ఉండేది. అవునండి, అప్పటికప్పుడు 10 లక్షలు కట్టాలంటే మా వల్ల అయ్యేది కాదు. అల్లుడు గారికి ఫోన్ చేసి అడగడానికి మా నాన్న వాళ్ళు మొహమాట పడేవారు. దేవుళ్లాగా మీరు వీళ్ళని గుర్తుపట్టి ఆయనకి ఫోన్ చేశారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ. సార్, హాస్పిటల్కి వచ్చాక ఓ నర్సు నాకు డాష్ ఇచ్చిందమ్మా. ఐశ్వర్య అక్కతో మాట్లాడింది ఈ నర్సే కదా? ఈ నర్సు ఫోన్లో గనక ఐశ్వర్య అక్క ఫోన్ నంబర్ ఉంటే వీళ్ళిద్దరు కలిసి కుట్ర చేసినట్టు ఎలా తెలుసుకోవాలి? ఏమండి? ఏంటి? నా ఫోన్ ఎక్కడో పడిపోయింది సిస్టర్. ఒకసారి ఆ నంబర్కి ఫోన్ చేస్తాను. ఎవరికైనా దొరికితే వాళ్ళు మాట్లాడతారు కదా. సరే, చేసుకోండి. ఆ, అంటే ఈమె తనకి హెల్ప్ చేసిందనమాట. ఏంటి? దొరికింది. దొరకలేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దొరికిన వాళ్ళు ఫోన్ ఆఫ్ చేస్తారు, ఆన్లో పెట్టుకుంటారా ఏంటి? మన సొమ్ము గట్టిదైతే ఖచ్చితంగా అది మన దగ్గరికే వస్తుందండి. వస్తానండి. ఓకే. నాన్న, కిట్టు జాగ్రత్త. అలాగేనమ్మా. వేళ్లకు జాగ్రత్తగా మందులు వేసుకునేలా చూడండి. అలాగేనమ్మా శ్యామా. మావయ్య గారు, కిట్టుకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే డాక్టర్ శివరామకృష్ణ గారి నంబర్ ఇచ్చాను కదా, వెంటనే ఆయన ఫోన్ చేయండి. ఏ టైంలో ఫోన్ చేసినా ఆయన ఏం అనుకోరు, మాట్లాడతారు. సరేనా? అలాగే బాబు, ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను. బావగారు, హ్మ్? ఆపరేషన్కి మీరు ఇచ్చిన 10 లక్షలు. ఆ డబ్బు గురించి మీరు మర్చిపోండి. అదేంటి బాబు? నాన్న, ఆ విషయాలన్నీ నేను తర్వాత మాట్లాడతాను. మీరు హాస్పిటల్లో గొడవ జరిగిన వెంటనే ఐశ్వర్య అక్క బావగారితో కలిసి ఇంటికి వచ్చేసింది.
ఇంటికొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఇల్లు కదలలేదని వైదేహి అక్క చెప్పింది. అంటే ఖచ్చితంగా ఆ డబ్బు ఐశ్వర్య అక్క ఇంకా తీసుకుని ఉండదు. ఆ డబ్బు ఆ నర్స్ దగ్గరే ఉండుంటుంది. ఆ నర్సుకి ఫోన్ చేసి డబ్బు తీసుకురమ్మని చెప్తాను. అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. హలో మేడం, ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నాను మేడం. డబ్బు ఎక్కడుంది? నా దగ్గరే ఉంది మేడం. అయితే వెంటనే ఆ డబ్బు తీసుకుని మా ఇంటికి వచ్చాయి. అలాగే మేడం. అడ్రస్ చెప్తారా? ఓకే మేడం. ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. నేను అనుకున్నది నిజమే. ఆ డబ్బు ఆ నర్స్ దగ్గరే ఉంది. ఏ కారణం చేతైనా ఐశ్వర్య అక్క నర్సుకి ఫోన్ చేసిందంటే నర్సు ఇక్కడికి వస్తున్న విషయం చెప్పేస్తుందేమో. ఆ విషయం అక్కకి తెలియకూడదు. అంటే అక్క ఫోన్లో నర్స్ నంబర్ ఉండకూడదు. నా ఫోన్ తీసుకున్నావేంటి? అడుగుతుంది నిన్నే. నా ఫోన్ ఎందుకు తీసుకున్నావంటున్నా? నర్స్తో మాట్లాడదామని తీసుకున్నా. నర్సా? నర్స్ ఎవరు? హాస్పిటల్లో బావగారిని గుద్దిన నర్సు. బావగారి బ్యాగ్ తీసుకెళ్లిన ఆ నర్సు. నర్స్తో మీరు ఆడించిన నాటకం నాకు మొత్తం తెలిసిపోయింది. ఇంకొక అరగంటలో ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ నర్సు డబ్బులు తీసుకొని ఇక్కడికే వస్తుంది. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టింది మీరే కాబట్టి ఆ నర్స్ వచ్చే లోపల మీరే ఆ గొడవని సర్దుమణిగేలా చేయాలి. లేకపోతే ఆ నర్స్ వచ్చి మీ నాటకం మొత్తం బయట పెడుతుంది. నా విషయంలో మీరిప్పటి వరకు చాలా తప్పులు చేశారు. నన్ను చాలా చాలా బాధ పెట్టారు. అయినా భరించాను.
కారణం అది నా ఒక్కదానికి సంబంధించింది కాబట్టి. కానీ ఇప్పుడు మీరు ఈ కుటుంబంలో సమస్యని సృష్టించారు. కుటుంబంలోని మనుషుల మధ్య దూరం పెంచేంత పెద్ద సమస్యని సృష్టించారు. నా కుటుంబంలో మనుషులు దూరం అయ్యే పరిస్థితి వస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. మీ నిజ స్వరూపం బయట పెట్టైనా సరే కుటుంబాన్ని నిలబెట్టుకుంటాను. అది నా బాధ్యత. ఇదేంటి ఈ రేంజ్లో షాక్ ఇచ్చింది? ముందు ఆ నర్సుకి ఫోన్ చేసి ఇక్కడికి రావద్దని చెప్పాలి.